మీరు కనుక ఛానల్ మొట్టమొదటిసారి చూస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ వీడియోస్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ. అయితే మనం చర్చించుకున్నటువంటి ఫస్ట్ వీడియోలో చర్చించుకున్నటువంటి విషయాలను కంటిన్యూ చేస్తూ మొదటగా ఎడ్యుకేషన్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. మరి యూట్యూబ్ ఎవరైతే వీక్షిస్తారో అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు రామ్మోహన్, టీచర్, మరి జేఏసీ కన్వీనర్ని అల్లపూర్ తాలూకా, మరి డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు. మీ ఇంట్రడక్షన్ అంతా కూడా మా ఛానల్ వ్యూవర్స్ క్లియర్ గా షార్ట్ కట్ గా చెప్పారు. ఓకే, అదే నోట్ తో మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని కూడా చెప్పండి. ఓకే సార్. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ను వీక్షించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు మనం చర్చిస్తున్నటువంటి విషయాల్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ యొక్క విద్యాభ్యాసంలో, అంటే ఇప్పుడు మీరు టీచర్ హోదాలో ఉన్నారు. అయితే మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తారా? అటువంటివి ఏమైనా ఉంటే చెప్పండి మా యొక్క వ్యూవర్స్. విద్యార్థి దశలో ఫేస్ చేసినది అంటే సార్, 7th క్లాస్ అప్పుడు అనారోగ్య కారణాల వల్ల డ్రాప్ అవుట్ అయ్యాను. మళ్ళీ కొంతమంది పెద్దలు ఎంకరేజ్మెంట్ వల్ల, మా సారుల యొక్క ప్రోత్సాహం వల్ల మేము మళ్ళీ బడికి వెళ్ళి చదువుకోవడం జరిగింది. ఆ డ్రాప్ అవుట్ అయినటువంటి పీరియడ్లో కూలి పనులు చేయడము, బర్రెలు కాయడము, ఇలాంటి పనులు చేస్తూ ఉండేవాడిని. మళ్ళీ పెద్దల వల్ల మళ్ళీ బడికి వెళ్ళడం, మళ్ళీ చదువుకోవడం జరిగింది. అది మాకు ట్రబుల్ ఇచ్చినటువంటి ఆరోగ్యరీత్యా ట్రబుల్ ఇచ్చినట్టు. ఇంకోటి ఆర్థికంగా కూడా ఇబ్బందులే ఉండేవి. ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము 3 అన్నదమ్ములము, ఒక చెల్లెలు ఉంది. మా అమ్మ మా నాయన చదువు రాకుండా అందరినీ చదివించారు. అందరినీ చదివించడం వల్ల కొన్ని ఆర్థిక ఇబ్బందులు రావడం జరిగింది. అయితే మీ యొక్క, అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు ఆర్థిక గురించి చెప్పారు, ఆర్థిక గురించి అంటే ఆర్థిక ఇబ్బందులు అని చెప్పేసి అన్నారు. అది ఏ సంవత్సరం సార్? సార్ 75, 76, 1976, 75, 76 ఆ మధ్య కాలంలో. మేము అప్పుడు 7th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు కొంత, అంటే మొదటి నుంచి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఫ్యామిలీ మాది. నాదేం పెద్ద సౌండ్ ఫ్యామిలీ ఏం కాదు. మా అమ్మ మా నాయన కూలి పని చేయాలి, మమ్మల్ని చదివించాలి, అంతే. కాబట్టి మేము వాటిలోనే అంటే మాకు తెలిసేది కాదు ఆర్థిక ఇబ్బందులు ఉండేయని. మా అమ్మలు కూడా మాకు చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు కూలి పని పోతున్నారు, మాకు డబ్బులు ఇస్తున్నారు, బుక్కులు కొని ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, అంటే 2 జతల బట్టలు ఇచ్చేవాళ్ళు. మేము కూడా ఆదివారం వస్తే పనికి పెట్టాం. ఆ విధంగా మా యొక్క చదువు కొనసాగింది. అయితే ఇప్పుడు మీరు ప్రతిదీ కూడా, అంటే ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా విద్యకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకపోతే కార్మికులకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, అంటే ప్రతి దాంట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి విన్నాం. అయితే దీనికి బీజం అనేది ఎక్కడ పడింది? అంటే ఈ యొక్క లక్షణాలు అంటే మీ ఎక్కడి నుంచి వచ్చినాయి? సార్ ఇవన్నీ కూడా మా తండ్రి కూడా వైస్ ప్రెసిడెంట్ మా గ్రామానికి. తర్వాత పెద్దల తీర్పులు కూడా పంచాయతీ కూడా చేసేవాడు. అక్కడి నుంచి వచ్చినటువంటి అవి. తర్వాత మేము కూడా మా కులంలో, అంటే మా ఎస్సీ దాంట్లో చదువుకున్న ఫ్యామిలీ, చదువుకున్న పిల్లల్ని మొట్టమొదటి వాడిని నేనే. కాబట్టి చాలా విషయాల్లో వాళ్ళకు మోరల్గా ఉండేవాడిని. వాళ్ళు ఏదైనా మాట్లాడడానికి వచ్చేవాళ్ళు, తర్వాత ఏమైనా రాపించుకోవడానికి వచ్చేవాళ్ళు. ఇట్లా రావడం వల్ల పబ్లిక్ కమ్యూనికేషన్ బాగా ఏర్పడింది. అట్లా ఉండడం వల్లనే ఈరోజు ఈ చదువుకోవాలి అనేటువంటి ఆలోచన, తర్వాత ఈ ముందుకెళ్తాం. స్టూడెంట్ గా ఉన్నప్పుడు, అంటే స్టూడెంట్ గా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అదేవిధంగా ఇప్పుడు మీరు స్కూల్ టీచర్ గా రిటైర్మెంట్ కి దగ్గరగా వస్తున్నారు. అంటే స్కూల్ కు మీరు స్టూడెంట్ గా వెళ్ళినప్పుడు మీ యొక్క సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది? అదే స్కూల్లో ఇప్పుడు మీరు ఒక స్టూడెంట్ టీచర్ గా వెళ్ళేటప్పుడు అటువంటి లక్షణాలు మీకు ఏ విధంగా కనిపిస్తుంది? నిజంగా విద్యార్థి దశలో అది తెలిసి తెలియని వయసులో చదువుకుంటున్నటువంటి సందర్భం అది. ఆ సందర్భంలో అనేకమైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని, మరి ఆహార విషయాలు కావచ్చు, గుడ్డల విషయం కావచ్చు, కాలికి చెప్పులు లేకుండా పోయే రోజులు, క్యారియర్ కట్టకపోకుండా బడిపోయే రోజులు. ఆ రోజుల్లో ఈ రోజు ఉన్నటువంటి
నేను 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మరి ఇంటర్మీడియట్ చేయడానికి లోడింగ్ లార్లకు గోడరాలు ఎత్తడము, లోడింగ్ అన్లోడింగ్ చేయడము, ఇతర పనులకు వెళ్ళడము, అంత ఇంత డబ్బులు సంపాదించుకొని ఇంటర్మీడియట్ వెళ్ళాలనేటువంటి ఆలోచన కలగడము, ఇవన్నీ చేస్తున్నాం. తర్వాత హాస్టల్లో ఉండడము, ఇంటర్మీడియట్ నుంచి మాకు 6th to 10th వరకు హాస్టల్ రాలేదు, ఎందుకంటే మా ఊరు దగ్గర కాబట్టి. మరి ఇంటర్మీడియట్ లో హాస్టల్లో చేరినాం కర్నూలులో. ఆ తర్వాత హాస్టల్లో మంచి ఆహారం పెట్టేవాళ్ళు. ఆ రోజు స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ ఉండేది, బీసీ హాస్టల్లో నేను చదువుకున్నాను. కాబట్టి అట్లా ఉన్న రోజుల నుంచి ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవన్నీ కూడా హాస్టల్లో చదువుకున్నాం. ఆ చదువుకుంటున్నటువంటి సందర్భంలోనే ఉపాధి కోసం కూడా హాలిడేస్ అప్పుడు వర్క్ చేసేవాళ్ళం. అట్లా జీవనం కొనసాగుతూ, విద్య కొనసాగుతూ, చదువు కొనసాగింది. ఆ తర్వాత మాకేమైంది, నేను 1985 మ్యారేజ్. అప్పుడు మ్యారేజ్ అయినప్పుడు మరి అప్పటికే నేను చిన్న చిన్న కాంట్రాక్ట్ వర్క్లు చేసేవాడిని. అంటే ఎందుకంటే జీవనం గడపాలంటే ఏదో ఉపాధి ఉండాలి. బీకాం చేసుకుంటేనే వర్కులు చేసేవాడిని. అట్లా చేసినటువంటి సందర్భంలో బీకాం అయిపోయింది. మరి ఈ కాంట్రాక్ట్ వర్క్లు అయిపోయిన తర్వాత మేము ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో డిఎస్సి రాయడము, ఆ డిఎస్సిలో నేను సెలెక్ట్ కావడము, అది 398 89 డిఎస్సిలో నేను సెలెక్ట్ కావడము, 90 డిసెంబర్లో అపాయింట్మెంట్ అయిన తర్వాత 398 ఇదేం జీతమ్మా అని చెప్పి అందరు అనేవాళ్ళు. 398తో ఎట్లా బతుకుతారు, ఏంది ఏమనేటప్పుడు. మా అప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత స్పెషల్ టీచర్లను తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా మనం అపాయింట్మెంట్ అయినాం. కాబట్టి మాకున్న తెలిసిన సార్లతో, అయ్యా సార్ ఏదన్నా దగ్గర ఉంటే బాగుంటుంది, మాకు తక్కువ జీతం వస్తుంది కదా అని అంటే, అప్పుడు మల్లకల్ మండలికి ఇచ్చారు. మల్లకల్ మండలంలో నాకు పోస్టింగ్ వచ్చింది. మల్లకల్ నుంచి 1.5 year అంటే ఒక 6 months ట్రైనింగ్ పోయినాం అన్నారు. ఆ తర్వాత రెగ్యులర్ చేస్తూ వడ్డేపల్లి మండల్ తనగలకు నాకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి రెగ్యులర్ అయిన తర్వాత నేను తనగల యూపీఎస్ లో ఎస్జిటి టీచర్ గా నేను జాయిన్ అయినా. అప్పుడు 10 బేసిక్ ఉండేది. కాబట్టి ఆ రోజు జీవనానికి ఈ రోజు జీవనానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఆర్థికంగా చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి అప్పుడు 5 రూపాయల కేజీ రైస్ ఉండేది. 398 అప్పుడు 4 రూపాయలు 3 రూపాయల కేజీ రైస్ ఉండేది. అట్లా జీవనంలో చాలా ఒడిదుడుకులు, చాలా కష్టాలు. మేము అప్పుడు సిఓ దగ్గరికి వెళ్ళాము, జెడ్పీ సిఓ దగ్గరికి. సార్ 398తో బతకలేకపోతున్నాం సార్, మమ్మల్ని రెగ్యులర్ చేయండి అంటే, అయ్యా అందుకోసమే కదా ఏవి ఖాళీ ఉంటే ఖాళీ పోస్టులు ఇమ్మీడియట్ గా మేము నింపుతున్నాం కదా అని రామచంద్రరావు గారు ఉంటే సిఓ, జిల్లా పరిషత్ సిఓ, అట్లా రెగ్యులర్ కావడం జరిగింది. అయితే ఇంకోటి సార్, ఇప్పుడు మీరు చదువుకునేటువంటి రోజుల్లో లేకపోతే స్టార్టింగ్ డేస్ లో బతకలేక బడిపంతులు అనే ఒక నానుడైతే ఉంది. అయితే బతకలేక బడిపంతులు అని ఎందుకు అనేవాళ్ళు? బతకలేని బడిపంతులు అంటే 398 రావడం వల్ల, లేకుంటే 75 రూపాయల జీతం రావడం వల్ల ఈ బతకలేని బడిపంతులు అనేవాళ్ళు. ఆ తర్వాత కాలక్రమంలో పిఆర్సి రావడము, జీతాలు పెరగడము, ఇవన్నీ తర్వాత అంటే ఉపాధ్యాయుడు బేసికల్ గా బతకలేని బడిపంతులు కాదు, సమాజానికి బతుకు నేర్పించే బడిపంతులు. చాలా మంది అది నానుడి, జీతం తక్కువ ఉంది కాబట్టి అన్నారే గాని వేరే ఉద్దేశం. ఉపాధ్యాయుడు అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు, ఒక జ్ఞాన గని. కాబట్టి బతకలేని బడిపంతులు కాదు, బతుకు నేర్పే బడిపంతులు. కాబట్టి ఇప్పుడు బతుకు నేర్పే బడిపంతులుగా ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి ఈ సమాజము ముందుకు పోతా ఉంది. అయితే ఇంకో ఒక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఒక ప్రభుత్వ ఉద్యోగి లేదా ఒక టీచర్ అంటే బయట బంధులు గాని, రాస్తారోకాలు గాని, లేకపోతే ధర్నాలు గాని, ఇటువంటి వాటికి చాలా దూరంగా ఉంటారు. అంటే మేము చూసినటువంటి సమాజంలో. కానీ మీరు ప్రతి బంధులో గాని, ధర్నాలో గాని, అంటే మీ చుట్టుపక్కల ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే అక్కడ ఉండేటువంటి వ్యక్తులలో మొదటి వారు మీరు ఉంటారు. అంటే మీకు ఎటువంటి, అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే మీకు ఎందుకంత ఉత్సాహం గాని, లేకపోతే ఎందుకంత కోరిక? సార్ యాక్చువల్ గా పాల్గొనేటివన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే పాల్గొంటున్నాం. చట్ట వ్యతిరేకంగా ఎక్కడ కూడా పాల్గొంటుంది. ప్రభుత్వానికి లోబడి, ప్రభుత్వ నిబంధనలకు లోబడే పాల్గొంటున్నాం. మేము ఏం చేసినా ప్రజల కోసము చేస్తున్నాం. ప్రభుత్వంలో వచ్చేటువంటి పథకాలు, నిధులు, లేకుంటే
ఏమైనా ఉంటే ప్రజలకు తెలియజేస్తాం. ఉమ్, వాటిని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలని చెప్తాం. ఇప్పుడు ఒక ధర్నాకు పోయినా లేకుంటే ఒక బంధుకు పోయినా, ఇప్పుడు మొన్న రైతులకు సంబంధించి ఒక బంద్ జరిగింది, భారత్ బంద్. అవును. ఆ బంద్లో మనం ఏం చెప్తాం? వ్యవసాయ చట్టాలలో ఉన్నటువంటి లోపాలను వివరిస్తాం. ఉమ్, వ్యవసాయ చట్టాలు ఎందుకు వచ్చినాయి, రైతులు ఎట్లా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలా, ఎట్లా అభివృద్ధి కావాలా వ్యవసాయం అనే దాని మీద మాట్లాడతాం. అంతేగాని బంద్లో పాల్గొన్నంత మాత్రాన, నేను ఇంకొకటి ఉపాధ్యాయుడిగా ఉద్యోగిగా ఉన్నంత మాత్రాన సెలవు పెట్టుకొని ఉంటాం, లేదా ఆదివారాలు ఉంటే పాల్గొంటాం, జనరల్ హాలిడే ఉంటే పాల్గొంటాం. అంతేగాని ఇక పాఠశాలలు ఎగరగొట్టి అట్లా ఎప్పుడు నా జీవితంలో జరగలేదు, జరగబోదు కూడా. అట్లా ఉంటే బడిగానే వెళ్తాం కానీ బంద్లో పాల్గొనం. కాబట్టి నేను ఇంకా అనేకమైనటువంటి ఈ శాంతినగర్కి వచ్చిన తర్వాత 92 జూన్లో వచ్చాను నేను ఇక్కడికి. ఉద్యోగరీత్యా వచ్చిన తర్వాత నేను ఈ ప్రజలతో మమేకమైపోయి అనేక ఇష్యూస్ మీద, సామాజిక అంశాలు కావచ్చు, దళిత హక్కులు కావచ్చు, అంటరానితనం కావచ్చు, తర్వాత ఆ మహిళల హక్కులు కావచ్చు, విద్యార్థి హక్కులు కావచ్చు, ఆ పాఠశాలల పరిరక్షణ కావచ్చు. పాఠశాలల పరిరక్షణ ఫర్ ఎగ్జాంపుల్ రాజోలి గ్రౌండ్ వివాదం వచ్చినప్పుడు కూడా బాగానే పార్టిసిపేషన్ అయినా, బాగానే ప్రభుత్వం దృష్టికి తీసుకోపోయాడు. అట్లాగనే నేను తనగల్లో పనిచేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు సీతారామరెడ్డి కావచ్చు, సత్యారెడ్డి కావచ్చు, ఇటువంటి వాళ్ళతో కలిసి ఆ పాఠశాల చుట్టూ కాంపౌండ్ వేపించడము, ఆ గేట్ వేపించడము, వాళ్ళ సహకారంతో చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పిల్లల్లో ఒక డిసిప్లిన్ లో పెంచడము, చదువు చెప్పడం ఇవన్నీ జరుగుతుంది. ఆ నుంచి వచ్చిన తర్వాత నేను ఆర్పీగా పోయినాను, రిసోర్స్ పర్సన్ డిపిపిలో, డిస్ట్రిక్ట్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ లో పోయిన తర్వాత కూడా గ్రామం తిరిగినాం. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం మాకే ఉండింది. కాబట్టి ఎక్కడైనా పాఠశాల లేని కాడ, అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, పాఠశాల లేని కాడ పాఠశాల నెలకొల్పడం, అంటే కిలోమీటర్ కోటి, అటువంటి కార్యక్రమం కూడా చేసినాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కలవడము, పాఠశాల లేదు మీరు ఏమైనా స్థలం ఇప్పించండి అని చెప్పడము, ఆ స్థలం ఇప్పించిన తర్వాత మనం అక్కడ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రతిపాదనలు పంపడము, ఇటువంటివి అన్ని జరిగినాయి. శాంక్షన్ లో చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రామచంద్ర నగర్ కావచ్చు, మారుతి నగర్ కావచ్చు, జులకల్ స్టేజ్ కావచ్చు, చింతల క్యాంప్ కావచ్చు, అనేకమైనటువంటి ఇట్లా పెట్టుకుంటూ పోతే చాలా స్కూళ్ళు, కొత్త స్కూళ్ళను ప్రపోజ్ చేసినాం. అందుకోసమే ఎన్రోల్మెంట్ చాలా పెంచగలిగినాం. దానివల్ల ఏమైపోయిందంటే పిల్లల ఎన్రోల్మెంట్ పెరిగింది. ఎన్రోల్మెంట్ పెరిగిన తర్వాత ఎడ్యుకేషన్ బాగా అభివృద్ధిలోకి రావడము జరిగింది. అవి తర్వాత తరగల నుంచి మేము ఎక్కడ వచ్చినాం, ఆర్పీకి వచ్చినాం. ఆర్పీ నుంచి జెడ్పీహెచ్ఎస్ శాంతినగర్ వచ్చినాం. జెడ్పీహెచ్ఎస్ శాంతినగర్ పాలకేంద్రం దగ్గర ఉండే మేము చేసినప్పుడు. అంతా షెడ్యూల్లో ఉండే 415 మంది పిల్లలు దాదాపు చదువుకునేటోళ్ళు. అప్పుడు మేమందరం కలిసి ఉపాధ్యాయులతో హెడ్ మాస్టర్లతో అంతా కలిసి ఈ ప్లేస్ సరిపోదని చెప్పి ఉపాధ్యాయులను తోలుకొని, మా హెడ్ మాస్టర్ తోలుకొని చందాలు ఎత్తున్నాం. అప్పుడు మాగంటి వెంకటరత్నం గారు ఉన్నారు. ఆయనకు నమస్కారం చెప్పాలి. ఎందుకంటే ఆయనకు ఒక తపన, పిల్లలకు చదివియాలనే తపన వచ్చేది. మనవడా రా మనవడా, ఎట్లన్నా ఈ స్కూల్ బాగు చేయాలనేటువంటి ఆలోచన. తర్వాత స్కూల్ అప్గ్రేడేషన్ డబ్బులు ఇచ్చినాడు, మరి పాఠశాల స్థలం కొనడానికి కూడా డబ్బులు ఇచ్చినాడు. వారి ఇద్దరు బిడ్డలు కూడా, ఒక మేడం రత్నకుమారి మేడం ఉంది, అజయ్ కుమార్, వాళ్ళిద్దరు కూడా, ఒక ఆమె హిందీ పండిట్, ఒక ఆమె ఇప్పుడు రిటైర్డ్ తెలుగు పండిట్. ఆయన ప్రోద్బలం వల్ల ఇక్కడ శాంతం చెప్పేసి రావడం జరిగింది. ఆ పాఠశాల కూడా మేము ప్రజలతో చందాలెత్తి 2 లక్షల రూపాయలు వసూలు చేసినాం. అవి శంకరన్న, తిమ్మన్న వాళ్ళ దగ్గర నుంచి ఆ భూమిని కొనుగోలు చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి సాయిబాబా గారి యొక్క సహకారం, అప్పుడు ఉన్నటువంటి వడ్డేపల్లి శ్రీను వాళ్ళ యొక్క సహకారంతో ఇవన్నీ చేయడము. ఇక గ్రామ పెద్దలు వీళ్ళందరూ కూడా సహకారం వల్ల, ఆర్థిక సహకారం వల్ల 2 ఎకరాలు కొనడము జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ సిద్ధిలింగం గారు కూడా ఆ పొలాన్ని వితౌట్ డబ్బులు ఫారం నెంబర్ 16 ప్రకారము జెడ్పీహెచ్ఎస్ శాంతినగర్కు దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆర్ఓఆర్లో వాళ్ళ పేరును డిలీట్ చేయడం జరిగింది. ఇట్లా అక్కడి నుంచి మేము ఏం చేసినాం, బొంకూరు పోయినాం. బొంకూరులో కూడా గ్రౌండ్ ఏం బాగాలేదు, పాఠశాల ఏం బాగాలేదు, మొత్తం పారం చెట్లు, టాయిలెట్ చేయడము ఇవన్నీ ఉండింది. అక్కడ పిల్లలందరూ కూడా జుట్టు పెంచుకొని పాఠశాలకు వచ్చేటోళ్ళు. మేమంతా పోయి ఇన్ టైంలో పోయి, తర్వాత దానికంటే ముందు కూడా ఆ పాఠశాలలో మేము ఛార్జ్ తీసుకున్న వెంటనే మరి రాజీవ్ గాంధీ టెక్నాలజీ దాని కింద అప్పుడు ఆ టీవీలు ఇవన్నీ వచ్చినాయి, సైన్స్ మెటీరియల్, అవన్నీ కూడా వరిగడ్డలో కట్టి పెట్టినారు. అవన్నీ మేము మా విద్యా వాలంటీర్లు, మా టీచర్లతో కలిసి ఇమ్మీడియట్ గా వాటిని అన్నింటినీ
మంచిగా శుభ్రం చేసి విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందుబాటులో పెట్టాము. అదంతా ఆ సున్నం లేక అంతా బ్లాక్ అయిపోయింది స్కూల్, దానికి సున్నం కొట్టియడము, ఆ గ్రౌండ్ ను ఆ రైతు కమిటీలు పట్టుకొని గ్రామ పెద్దలను కట్టుకొని వాళ్ళతో మాట్లాడించి వాళ్ళంతా అనేవాళ్ళు, ఎవరి నుంచి వచ్చినావు నాయన నువ్వు, చాలా బాగా వచ్చినావు, మాకు ఎక్కడి నుంచి వచ్చినావు అంటే శాంతం నుంచి వచ్చినానయ్యా అని నేను చెప్తే, ఇంత అడ్డలు ఎవరు చెప్తలేరు, పిల్లలు స్నానం చేయకపోతే స్నానం చేయాలా, జుట్టు పెద్ద ఉంటే జుట్టు కత్తిరించుకోవాలని చెప్పేవాళ్ళు. పొద్దున్నే డిసిప్లిన్ గా పాఠశాలకు ఇన్ టైంలో రావాలి, 9 గంటలకు ప్రేయర్ లో ఉండాలి. ఇట్లా ఆ గ్రౌండ్ ను క్లీన్ చేపించడము. తర్వాత అప్పుడు దమయంతి కలెక్టర్ గారు, నర్సింగ్లో ఎంపీడీఓ గారు ఉండేది మహాపాడు, వాళ్ళు కూడా అప్పుడు 2009లో ఫ్లడ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల వాటర్ ఆగుతుండే గుంతల్లో, ఆ దోమలు కుట్టడం వల్ల డెంగీ 20 రావడం వల్ల ఆ గుంతలు కుడిపించేటువంటిది ఈజీఎస్ కింద చేపట్టేవాళ్ళు. అయితే అప్పుడు దమయంతి కలెక్టర్ గారు, నరసింహ సార్ వచ్చి ఈ మొత్తం బొంగూరు గ్రౌండ్ మొత్తంగా కూడా దాదాపు ఒక 500-600 ట్రిప్పులు మట్టి ఇప్పించినారు. చెప్పించి దాని లెవెల్ చెప్పించి, లేకుంటే టీచర్లు నడవలేని పరిస్థితి. తర్వాత స్ట్రెంత్ 275 మంది పిల్లలు తీసుకుపోయారు. అట్లా చేయడం వల్ల కూడా ఎన్రోల్మెంట్ పెరగడం వల్ల విద్యా వాలంటీర్లు ఇచ్చినారు గవర్నమెంట్ వాళ్ళు. మరి 2 రూములు కూడా 4 రూములు శాంక్షన్ చేసుకున్నాం. అట్లా అందుకోసమే నేను పాఠశాల దేవాలయం కింద పెద్ద బోర్డు లెటర్లతో రాపించాను. కాబట్టి అక్కడ నుంచి నేను ప్రమోషన్ మీద కోయిల్జీలకు వచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం నేను జూలకల్ హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నాను. అక్కడ కూడా పాఠశాలంతా శుభ్రంగా పెట్టుకోవడం, రెగ్యులర్ గా ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి పనిచేయడం. ఈ స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా మాకు స్కూల్ కి 2 లక్షల రూపాయలు డొనేషన్ చేసింది. ఒక పెద్ద డిజిటల్ టీవీని, టేబుల్స్, పిల్లలకు బుక్స్, రూమ్ లో కలర్స్ చేయడానికి, ఇవన్నీ కూడా ఈ రోజే బహుశా ఈ రోజు వచ్చినాయి. కాబట్టి ఇట్లా అభివృద్ధి చేస్తూ వస్తున్నాం. కాబట్టి విద్య పట్ల మాకున్నటువంటి అంకిత భావం. అయితే ఇంకోటి, ఇప్పుడు మనం శాంతినగర్ లో విద్యార్థులను ఎవరిని అడిగినా కూడా, అంటే విద్యకు సంబంధించినటువంటి, ఇప్పుడు ఇంతకుముందు జెడ్పీ హై స్కూల్ అని చెప్పేసి అన్నారు. అయితే ఇంతకుముందు రీసెంట్ గా డిగ్రీ కాలేజ్ కూడా గడిచిన ఒక 2-3 సంవత్సరాల కిందట ఒక రేకుల షెడ్ లో ఉండేటువంటి పరిస్థితి, అది కూడా ఇప్పుడు పర్మనెంట్ బిల్డింగ్ అయితే షిఫ్ట్ అయింది. అయితే దానికి ఏంటంటే మాకున్నటువంటి ఈ యొక్క, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఫస్ట్, తెలంగాణ ఉద్యమంలో పని చేసేటప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెప్పేవాళ్ళు, సార్ మనకెందుకు సార్ ఇది, మనమంతా కరువుకు దగ్గర ఉన్నాం, మన పిల్లలకి ఇబ్బంది అవుతుందంటే, లేదయ్యా మనము తెలంగాణ తెచ్చుకోవాలా, విడిపోతేనే అభివృద్ధి అవుతాము అని మేమంతా చెప్పినాం. మమ్మల్ని ప్రజలు ఆ రోజు ప్రశ్నించినారు. కష్టమైతుంది మనకు, మనము రాయల్ తెలంగాణ కోరుకున్నాము, ఇది వద్దన్నారు. అయితే లేదు తెలంగాణ ఉండాలని చెప్పి మాట్లాడిన వాళ్ళము, పోరాడిన వాళ్ళము, అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినాం. అది కుల సంఘాలతో ఉద్యమాలు చేసినాం, తర్వాత రైతు సంఘాలతో, విద్యార్థి సంఘాలతో, కార్మిక సంఘాలతో, ప్రజలతో మమేకమై శాంతినగర్లో అనేక ఉద్యమాలు చేసి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆల్ పొలిటికల్ పార్టీస్ తో ధర్నాలు కూడా చేయడం జరిగింది. కాబట్టి అప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి మాటలు, మేము ఇచ్చినటువంటి హామీస్ కావచ్చు, ప్రజలు చేసినటువంటి క్వశ్చన్లకు మేము జవాబుగానే ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ ఉండాలా, తర్వాత అప్పుడున్నటువంటి విద్యార్థులు నాగేష్ యాదవ్, వీరేష్, ఇలాంటి విద్యార్థులు అందరూ ఏం చేస్తుందంటే, క్రాంతిదళ అనే ఒక సంఘం ఉస్మానియా క్యాంపస్ లో ఉంది. ఆ పిల్లలు ఇక్కడ ఒక విద్యార్థి సదస్సు పెట్టినారు, పెద్ద సదస్సు పెట్టినప్పుడు అప్పుడు గౌరవ ఎమ్మెల్యే అబ్రామ్ గారు కూడా రావడం జరిగింది. వాళ్ళంతా అది చూసుకునో ఏమో గానీ ఆయన శాంతినగర్కు ఒక డిగ్రీ కాలేజీని మంజూరు చేయించాడు. అప్పుడు కాంగ్రెస్ పీరియడ్, కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఆ సందర్భంలో అప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, ఆయన ఓడిపోయినాడు, ఇంటికి పోయినాడు, బ్యాడ్ లక్ పాపం. తర్వాత సంపత్ కుమార్ గారు వచ్చి, సంపత్ కుమార్ గారు అంటే అప్పటి నుంచే మేము ఇంటర్మీడియట్ కాలేజ్ కావాలని మా ప్రయత్నం జరుగుతుండే, డిగ్రీ కాలేజ్ కావాలని మా ప్రయత్నం, ఐటీఐ కావాలని మా ప్రయత్నం. ఎందుకంటే ఈ ఏరియా పిల్లలు చదువుకోవాలి, కర్నూలు పోవాలంటే నాన్ లోకల్ అవుతారు, మరి ఎలిజిబిలిటీ కాదు, నాన్ లోకల్ సమస్య వస్తుంది. లేదా వనపర్తి పోవాలి, ఆర్థిక సమస్యలు, మహమ్మారి పోవాలి, హైదరాబాద్ పోవాలి, ఇవన్నీ ఆర్థిక సమస్యలు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆర్థిక స్టేటస్ అంతగా లేదు. కాబట్టి మనం దగ్గర ఉంటే పిల్లలు చాలా మంది చదువుకుంటారు, డ్రాప్ అవుట్ గారు, మరి ముఖ్యంగా గర్ల్స్. ఎందుకంటే ఇక లోకల్ గా చదువులేకపోతే డ్రాప్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రులు వేరే ఊరికి పంపడానికి భయపడతారు, ఎందుకబ్బా ఆడపిల్లలు దగ్గర మీకు చదివించడం అని చెప్పి ఆలోచన చేస్తారు. కాబట్టి మేము ఇక్కడ లోకల్ ఉండాలని చెప్పి యాక్చువల్గా ఇంటర్మీడియట్, డిగ్రీ, ఈ పాలిటెక్నిక్ ఇవన్నీ కావాలని డిమాండ్ చేసినాం. అయితే ఆ డిమాండ్ లో భాగంగా అప్పుడున్నటువంటి సార్ చెప్పాను కదా, అబ్రామ్ సార్ గారు, ఎమ్మెల్యే గారు డిగ్రీ కాలేజీని మంజూరు చేయించడం జరిగింది. అయితే
ఆయన మంజూరు చేసినటువంటి ఈ డిగ్రీ కాలేజ్ ఆయన ఎలక్షన్స్ అయిపోయినాయి, ఓడిపోయినారు. సంపత్ కుమార్ గౌరవనీయులు ఎమ్మెల్యేగా రావడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో అప్పుడున్నటువంటి కళావతి మేడం గారు, సార్ ఇక్కడ డిగ్రీ కాలేజ్ వచ్చింది, మరి ఎవరైనా భౌతిక వసతులు కల్పిస్తారని చెప్పి సార్ వస్తే ఆయన ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలిపించడము, ఆ రగన్న ఈనాడు విలేకరిని పిలిపించి మాతో మాట్లాడడం వల్ల మేము దానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారమ్మా, వీళ్ళని మీరు కొంచెం ఫాలోఅప్ చేయండి అని చెప్పినాడు సార్. అప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తే ఆమె నేను రగన్న వెహికల్లోనే ప్రిన్సిపల్ గారు నేను అందరం కలిసి వెళ్ళినాం. వడ్డేపల్లి స్కూలు, జెడ్పీహెచ్ఎస్ అందరు ఇవన్నీ చూసినాం. ఇక్కడ రవీంద్ర స్కూల్ ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడున్న మేడం RHS గ్రౌండ్ లో ఏమన్నా రూమ్లు ఇప్పిస్తే బాగుంటది సార్ అని చెప్పి అడగడం జరిగింది. అప్పుడు బసవపూర్ణయ్య గారు కరస్పాండెంట్ గారిని కలిస్తే అప్పుడు ఆయన వాళ్ళ టీము అందరు కూడా దాన్ని గౌరవించి ఆమోదించినారు. అప్పుడే అక్కడ అంటే అంతకంటే ముందు పాలకేంద్రం దగ్గరనే అప్పుడున్న ఎంఈఓని అడిగి పాలకేంద్రం దగ్గరనే డిగ్రీ కాలేజ్ ఓపెన్ కావడం. మేడం ఎమ్మెల్యే క్యాంప్ లో తీసుకొచ్చి అప్లికేషన్ బారేసింది. అయితే అప్పుడు మల్లికార్జున కొరిపాడు ఒక MSc బయోకెమిస్ట్రీ ఆయన ఉన్నాడు. వాళ్ళన్నా మా కొలిగ్ కాబట్టి తెలుగు పండితుడు. అన్న ఎట్లా అంటే తమ్ముతో చేయిద్దాం లేదు సార్ అని చెప్పినాడు. బాబా అతనికి మేము ఉద్యోగం మేము ఇవ్వలేకపోయినాం కానీ ఆ పాఠశాల ఆ కాలేజీలో ప్రస్తుతం అతని విజయ డయాగ్నోసిస్ లో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి అక్కడ స్టార్ట్ అయినటువంటి అప్పుడే 155 అడ్మిషన్లు అయినాయి. అట్లా స్టార్ట్ అయినటువంటి ఈ కాలేజీ ఇప్పుడు షెడ్యూల్ అయిపోయింది. స్ట్రెంత్ క్లాసులు ఎక్కువ లోపల షెడ్యూల్లో ₹1,00,000 రెంటు. ఆ ₹1,00,000 పాపం రమేష్ గారు ఆయన కూడా చాలా రమేష్ గాని సురేష్ గాని పున్నారావు గాని వీళ్ళందరూ కూడా కాలేజ్ అనే లోపల ఒక ప్రేమ సహాయం చేసినారు. చాలా మటుకు సహాయం చేసినారు కాబట్టి ఆ సెట్ లో ఉండగలిగినాము. అక్కడ అప్పుడు ప్రభుత్వం నుంచి డెస్కులు రావడం జరిగింది. అప్పుడు నరసింహ సార్ ఎంపీడీఓ, అప్పుడు మన ఆర్డీఓ రాముల్ సార్, అప్పుడు శశాంక కలెక్టర్ గారు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళ వల్ల ఇది కాలేజ్ అభివృద్ధి అయింది. అప్పుడు మన రవీంద్ర స్కూల్ గ్రౌండ్ లో కావాలని చెప్పి మేడం అడిగితే అప్పుడు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పెద్ద మనుషులు అందరు కూడా కాంగ్రెస్ పెద్దవాళ్ళు మన వడ్డేపల్లి సీను మరి సాయిబాబా వీళ్ళందరితో కలిసి ఒక ప్లాన్ గా వ్యవహరించి అక్కడ బసవపూర్ణయ్య గారు వాళ్ళ కమిటీని మాట్లాడించి 3 ఎకరాల యొక్క స్థలాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఇంకోటి సార్, ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత విద్యార్థులు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మొబైల్ కి అడిక్షన్ అయిపోయినారు. సో మొబైల్ కి అడిక్షన్ అయిపోయిన తర్వాత చాలా కేసెస్ కూడా మనం పోలీస్ స్టేషన్ లో కూడా విద్యార్థులు చాలా మంది కేసెస్ లో ఇన్వాల్వ్ అయినట్టు మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు సూసైడ్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఇల్లీగల్ ఎఫైర్స్ కావచ్చు. అంటే ఇటువంటి వాటిపైన విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఈ యొక్క ఆన్లైన్ ఎడ్యుకేషన్ అవసరమా? మీ యొక్క సలహా ఏంటి? నాకు తెలిసి నా నాలెడ్జ్ వరకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంత పనికిరాదు. అది అట్టర్లీ ఫెయిల్యూర్ అయింది.